సిల్క్స్ చేనేత వస్త్రాల అద్భుత ప్రపంచం. కుక్కట్పల్లిలో మార్చ్ 28న గ్రాండ్ ఓపెనింగ్. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు హరితస ధార్మిక సేవా సంస్థ వ్యవస్థాపకులు మల్లాది సూర్యకిరణ్ శర్మ గారు. ఇప్పుడు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం అండి. శ్రీరామరక్ష. ఈ మధ్యకాలంలో మా ఫ్యామిలీలోనే ఒక పెళ్లి జరిగింది. పెళ్ళికి ఇన్విటేషన్లు అవన్నీ ప్రింట్ చేసినప్పుడు ఇంత అని ఒక లెక్క వేసుకొని ప్రింట్ చేసిన తర్వాత పెళ్ళి అయిపోయిన తర్వాత కార్డులు కొన్ని మిగిలిపోవడం నేను గమనించాను. నాకు అనిపించింది అంటే పెళ్ళికి ముందు ప్రింట్ చేయించడానికి కానివ్వండి, చేయించిన తర్వాత ఇంటికి తీసుకొచ్చినప్పుడు కానివ్వండి, అవి మొదటగా స్వామివారి దగ్గర పెట్టడము, తర్వాత వాటికి పసుపు కుంకుమలు అద్దటము, ప్రతిదీ కూడా చాలా పవిత్రంగా చాలా మంగళకరంగా మనం అంతా కూడా చేస్తూ ఉంటాం. అయిపోయిన తర్వాత వన్స్ వాటిని ఏదో నార్మల్ పేపర్స్ లాగా, న్యూస్ పేపర్స్ లాగా అలా పక్కన పడేస్తూ ఉంటాం. ఇంకా అంటే దాని విలువ తగ్గిపోయినట్టుగా ఒక రకంగా అనిపిస్తూ ఉంటుంది. నార్మల్ పేపర్కి దానికి పెద్ద వాల్యూ లేదన్నట్లుగా. కొంతమంది ఏదో దాచుకునే వాళ్ళు దాచుకుంటారు, కానీ అసలు వీటిని ఏం చేయాలి? పోనీ ఎంత భద్రంగా దాచుకున్నా ఎంతకాలం అని దాచుకుంటాం? ఒకటైతే దాచుకుంటాం గుర్తుగా. మరి వీటిని ఏం చేయాలి? వీటిని ఏమైనా చేస్తే వీళ్ళ వివాహ జీవితానికి ఏమైనా ఎఫెక్ట్ అవుతుందా? మరి ముడిపడిందే వీటి ద్వారా కదా అనే ఒక ఆలోచన నాకు వచ్చింది. అండ్ వీటితో పాటు పూజా మందిరంలో కూడా చాలా మందికి ఉన్న డౌట్, విరిగిపోయిన విగ్రహాలు కానివ్వండి, లేదా ఏదైనా కొత్తది తెచ్చినప్పుడు పాతది రెండు పెట్టొద్దు, ఒకటి తీసేయాలి అన్నప్పుడు ఫోటోలు విరిగిపోతూ ఉంటాయి, ఫ్రేమ్స్ ఇలాంటివన్నీ. అవి ఏం చేయాలి? ఇలాంటి డౌట్స్ అన్ని చాలా ఉన్నాయండి. వాటి గురించి వివరణ ఇవ్వండి. విశదంగా చేద్దాం, విశదంగా చర్చ చేద్దాం. తప్పకుండా. సనాతన ధర్మం భగవంతుడికి ఒక ఆకారాన్ని ఇవ్వలేదు. స్థూలంగా మాట్లాడితే శ్రీమద్ వాగ్భవకూటేక స్వరూప ముఖ పంకజ కంఠాధ కటిపర్యంతం మధ్యకూట స్వరూపిణి శక్తికూటైకతాపన్న కట్యదో భాగధారిణి అని లలితా సహస్రంలో అమ్మవారి నామం. అమ్మవారి రూపం ఏమిటిట అంటే మంత్ర స్వరూపము అని. వాగ్భవ బీజము, మధ్యకూటమి, శక్తికూటమి అని 3 భాగాలుగా ఉంది అని లలితా సహస్రనామం చెప్తోంది. మరి ఈ ఫోటోల్లో ఉండేటువంటి ఈ ఆకారాలు ఏమిటి? అవి ఏమైనా అబద్ధమా అంటే, మనకి ఈ స్వరూపాలని అందించటంలో అమ్మవారికి ఒక్కొక్క ధ్యాన శ్లోకాన్ని, అయ్యవారికి ఒక్కొక్క ధ్యాన శ్లోకాన్ని రాయడంలో మనకి పురాణ ప్రమాణాలు, వాటిని దర్శించినటువంటి మహనీయ ఋషుల యొక్క దార్శనికత ఎన్నో దాంట్లో మేళవించి ఉన్నాయి. అందుకనే మీరు ఒక్కసారి వినాయకుడి గుడికి వెళ్ళారనుకోండి, లక్ష్మీ గణపతి అంటే ఆ తొండాన్ని చక్కగా తొండంలో కలిసి చేతిలో ఉండ్రాళ్ళు, ఈ స్వరూపాన్ని కొంతమంది భావిస్తే, ఉపాసనా విభాగంలో ఉండేటువంటి గణపతులు సాధకులు బీజాపూర గదేక్షు కార్ముకరుచ చక్రాబ్జ పాసోత్పల అంటూ ఆయనకు ఒక 10 చేతులతోటి విశాలమైన ఆకారాన్ని ఇచ్చి స్వామివారిని మనకి చూపెడుతున్నారు. మరి రెండు ఒకటే, రెండు స్వరూపాలు ఉన్నాయి. ఎందుకు అసలు ఈ స్వరూపము? మన ప్రయాణాన్ని భగవంతుడి యొక్క ఆకృతిని చూసి అది కొలవడంలో ఆగిపోతే ఇంకా సనాతన ధర్మంలో ఈ అద్వైతము లేకపోతే వేదాంతం అనే దానికి అర్థం లేదుగా. ఒక ప్రాథమిక దశలో ఒక వ్యక్తికి ఆకర్షణని, అనురక్తిని కలిగించేటువంటి ఒక ప్రక్రియ విగ్రహారాధన. అంతే తప్ప విగ్రహం లేకపోతే అసలు ఆరాధనే లేదని చెప్పేటువంటి మూర్ఖ సంప్రదాయము సనాతన ధర్మము కాదు. మీరు దైవాన్ని ఎక్కడ చూస్తున్నారు? సనాతన ధర్మంలో నీళ్లలో చూస్తున్నారు, అందుకే గంగాదేవికి పూజ చేస్తారు. అగ్నిలో చూస్తున్నారు, అందుకనే అగ్నిలో ఆహుతి వేస్తారు. వర్షంలో చూస్తున్నారు, ఆకాశంలో చూస్తున్నారు. ప్రకృతిలో దైవాన్ని చూడటం సనాతన ధర్మం యొక్క గొప్పతనం. మన సనాతన ధర్మము చాలా విశేషమైనది, విశేష ప్రాచుర్యం కలిగింది. మరి మన ఇంట్లో ఉండేటువంటి విగ్రహాలని, లేకపోతే మీరన్న ఫోటోలని, ఇప్పుడు మీరు అన్నటువంటి ఆ శుభలేఖలని కాదనలేంగా, అది ఉన్నది. మరి దానికి ఏమిటి? ఒక మార్గం ఏమిటి అంటే, మీ ప్రయాణాన్ని విగ్రహంలో చూసి ఆపేయకండి. అప్పుడు ఏమవుతుందంటే మీరు వెతుకుతూనే ఉంటారు. ఈ ఫలానా త్రిపురాంతకంలో అమ్మవారు బాలా త్రిపుర సుందరీ దేవిగా శక్తివంతమైంది, మరి అదే అమ్మవారు విజయవాడలో కనకదుర్గగా ప్రసిద్ధమైంది, మరి అదే అమ్మవారు వైష్ణోదేవిలో వైష్ణవి దేవిగా. అంటే ఎంతని తిరుగుతారు?
అందుకనే భగవంతుడు ఎక్కడ ఉన్నాడు అంటే వేదం ఏం చెప్తోంది? అధో నిష్ట్యా వితస్త్యాంతే నాభ్యాం ఉపరి తిష్టతి. నీ గుండెల్లో ఉన్నాడురా నాయనా అని చెప్పింది. సో మొట్టమొదటి విషయం ఏమిటి అంటే వీటినన్నింటి నుంచి బయటికి రావడానికి భగవంతుణ్ణి విగ్రహాలలో వెతుకుతూ మీ ప్రయాణాన్ని ఆపుకోకండి. అలా అని ఇంట్లో ఉన్న విగ్రహాన్ని కాదనలేంగా, అంతే. ఎంత నాస్తికున్నైనా వెళ్ళి విగ్రహాన్ని తనలేంగా. అవును. అంతటి కుసంస్కారం సనాతన ధర్మంలో ఉండదు. లేదు. దేవుడు అనేటువంటి స్వరూపాన్ని మూఢత్వంతో జోడించవద్దు అని మాత్రమే చెప్తోంది తప్ప దైవం అనే దానికి ఆకారం లేదు. ఎక్కడైనా ఉంది దైవం. ఇప్పుడు దేవుణ్ణే నమ్మనటువంటి నాస్తికుడైన అక్కినేని నాగేశ్వరరావు లాంటి వాళ్ళు ఏమన్నారు? నేను దైవాన్ని నమ్మకపోవచ్చు, కానీ నా వృత్తిలో దైవాన్ని చూస్తానన్నాడు ఆయన. దైవానికి రూపం మారింది, ఈయన పనిలో చూస్తున్నారు, నేను భగవంతుల్లో చూస్తున్నా, అంతే తేడా. దైవం అనేది ఉంది. ఆ దైవం ఒక ఉత్కృష్టమైనటువంటి ప్రాకృతిక శక్తి. అవును కదా, ప్రాకృతిక శక్తి. సో మీ ఫోటోలు విరిగిపోయినటువంటి ఎప్పుడూ కూడా చాలా జాగ్రత్తగా ఏమిటంటే, మళ్ళీ ఇంకొకసారి సనాతన ధర్మం యొక్క గొప్పతనాన్ని వర్ణిద్దాం మనం. ఒక పేపర్ కాళ్ళకు తగిలితే మీరు నమస్కారం పెట్టుకుంటారు, డబ్బులు కింద పడిపోతే నమస్కారం పెట్టుకుంటారు. ఎందుకు పెట్టుకుంటున్నారు? డబ్బులు కింద పడితే నమస్కారం పెట్టుకున్నారంటే అర్థం ఉంది. పేపర్కి ఏమిటి? జ్ఞానం సరస్వతి అంటే అర్థం ఏమిటి? సరే, పేపర్కి దండం పెట్టుకున్నారు, పొరపాటును వెళ్ళి ఏదైనా ఒక చెట్టుకు తగిలింది కాలు, దానికి దండం పెట్టుకుంటాం. ఎక్కడి నుంచి వచ్చింది? అది సనాతన ధర్మంలో ఉన్నటువంటి సున్నిత స్వభావం. ప్రతి వస్తువునందు ఒక గౌరవ భావన. అది దైవం అని కాదు. అక్కడ నేను పెద్దవాళ్ళని గౌరవించాలి, కాలు తగిలింది నమస్కారం పెట్టుకుంటాం. ఎందుకు? తగిలితే తగిలిందిలే అని వెళ్ళిపోలేనటువంటి ఒక సున్నిత స్వభావము. ఆ సున్నిత స్వభావమే సనాతన ధర్మానికి పునాది. కాబట్టి ఇక్కడ మీకు రెండు విషయాలు. ఏదైనా ఒక విగ్రహం విరిగినా, లేకపోతే ఒక క్యాలెండర్ లాంటిది చిరిగినా, మీరు ఇప్పుడు బ్యాచిలర్స్ ఉంటారు, వాళ్ళు విగ్రహాలు పెట్టుకోలేరు, క్యాలెండర్లు పెట్టుకుంటారు. అప్పుడు ఆ క్యాలెండర్ చిరిగింది. అలాంటి ఛేదమైనటువంటివి, ఛిద్రమైనటువంటివి పూజకి పనికిరావు. మొట్టమొదటి విషయం అంటే ఏ చిన్న డ్యామేజ్ వచ్చినా అది పూజకి అనర్హము. ఇది చాలా జాగ్రత్తగా గమనించాలి. ఎందుకు అది అనర్హము అంటే దాని యొక్క విశిష్ట ఆకారాన్ని కోల్పోయింది. అర్థమైందా మీకు? దాని యొక్క విశిష్ట ఆకారాన్ని కోల్పోయినప్పుడు అది దేనికి పనికిరాదు. ఇప్పుడు అది పనికిరాదు కాబట్టి ఒక వస్తువులా చూసి ఈ ఫ్లవర్ వాజ్ లాగా తీసుకెళ్ళి ఏదో ఒక మూలనేం పెట్టేలేను కదా. అంటే మనం అంతకాలం దాన్ని గౌరవభావంతో చూసాం కదా మనం. అలాంటి వస్తువుల్ని, అలాంటి పటాలని రెండు విధాలుగా మనం గౌరవంగా వాటికి ఒక విలువ ఇవ్వచ్చు. ఒకటి, ఎక్కడైనా ఒక హోమం జరుగుతోంది, ఎక్కడైనా ఒక యజ్ఞం జరుగుతోంది, వీటన్నింటినీ తీసుకుని వెళ్ళి ఆ యజ్ఞ భాగంలో వేసేయవచ్చు. దాంట్లో ఉండే మేకులు, ఇనుప వస్తువులు తీసేసి ఈ పాత పటాలని వాటిని ఆ యజ్ఞ భాగంలో వేసేయచ్చు. ఇప్పుడు లోహపు విగ్రహాలు అవి ఉంటాయి. ఇప్పుడు మళ్ళీ ఇంకొక సెంటిమెంట్, అయ్యో చూస్తూ చూస్తూ దాన్ని ఏం కాల్చేస్తామండి కొంతమందికి అనిపించవచ్చు. అలాంటి వాళ్ళకి సమాధానం ఏమిటి అంటే, దాంట్లో ఉండే మేకుల్ని, ఇనప వస్తువులు, క్యాలెండర్లో ఇనప చువ్వలు ఉంటాయి, అవన్నీ తీసేసేయండి, మేకులు తీసేసేయండి. ప్లాస్టిక్ పదార్థాలు ఉంటే వాటిని తీసేసి ఆ పేపరు, ఆ పటాలు ఏదైనా ఒక జీవనదీ ప్రాంగణంలో వాటిని వదిలిపెట్టండి. అవి మీరు మేకులతో వేశారనుకోండి, ఎవరైనా దిగినప్పుడు కాళ్ళలో గుచ్చుకుంటాయి. అంతే. జలానికి ఉన్న ప్రాముఖ్యత ఏంటంటే దానిలో ఉండేటువంటి సారాన్ని గ్రహించి నిక్షిప్తం చేసేసుకుంటుంది. అగ్నికి ఉన్న పేరు ఏమిటి అంటే సర్వభక్షకుడు అని పేరు. ఆయన దేంట్లో వేసిన అది ఆవిర్భాగం అయిపోతుంది. మీరు మామూలుగా భోగి మంటల్లో వేసి కాల్చేసే పద్ధతి ఒకటైతే, కాస్త పుణ్యప్రదమైనటువంటి దైవిక కార్యక్రమంలో వేసేస్తే మీకు తృప్తి. నా ఇంట్లో పట్టం దేవుళ్ళో ఆ యజ్ఞానికి హవిస్సుగా వాడారు, లేదంటే దాంట్లో ఒక సమిధిగా వాడారు, మీకు తృప్తి ఉంటుంది. లేదు, అది కాలిపోతుంటే చూడలేము, పర్వాలేదు, ఏమి ఇబ్బంది లేదు, చక్కగా తీసుకెళ్లి జీవనది ప్రాంగణంలో కలపండి. అది ఏం చేస్తుందంటే తనలో ఉండేటువంటి చెడుని ప్రెసిపిటేట్ కిందకి తీసుకుని మట్టిలో కలిపేస్తుంది. ఆ మినరల్స్ అన్ని మట్టిలోకి వెళ్ళిపోతాయి. ఆ వస్తువు తన యొక్క ఉనికిని కోల్పోయి మళ్ళీ జీవం అంటే జలంగా మారిపోతుంది. ఇది ఏ వస్తువైనా అగ్నిలో వేస్తే ఆఖరికి మిగిలేటువంటిది అతి స్వచ్ఛమైన భస్మం. ఏ వస్తువైనా నీటిలో వెళితే ఆఖరికి అది జలంగా మారిపోతుంది, దాని ఆకారాన్ని జలంగా మార్చేసుకుంటుంది, కరిగిపోతాయి నీళ్లలో అవి.
అందుకే చూడండి ఎందుకు మరి ఆస్తికలు తీసుకువెళ్ళి నీళ్ళలో. త్రివేణి సంగమంలో కలుపుతారు అంటే ఒకనాటి కాలానికి అది ఏం చేస్తుందంటే దాని యొక్క ఆకారాన్ని జలంగా మార్చేసుకుంటుంది అది. ఆ. అందుకని ఈ రెండు ప్రాకృతికంగా వీటి రెండింటినీ గనక ఈ విధంగా మనం చేయగలిగితే వాటికి తగిన గౌరవం ఉమ్. వాటికి తగిన విలువ ఇచ్చినట్టుగా అవుతుంది. దాని పేపర్ కింద భావించలేం కాబట్టి అవును. ఈ ప్రకారంగా అగ్నిలోనే వేసేయండి లేదా చక్కగా నీళ్ళలో నీళ్ళలో. కలిపేయండి, వెళ్ళిపోతుంది, వాటితో పాటు వెళ్ళిపోతాయి. మళ్ళీ ఇప్పుడు మీరు అన్నట్లుగా ఇది చేయాల్సిన రోజే కనుక వస్తే అగ్నిలో వేయటం కానివ్వండి లేదంటే నీళ్ళలో వారంతో సంబంధం ఏమైనా ఉంటుందా? ఏమీ లేదు, చక్కగా ఏమీ మీరు ఇప్పుడు తెచ్చుకునేందుకు వారం ఉమ్, ఆల్రెడీ మీరు దాన్ని తీసేసి పక్కన పెట్టేశారు. పెట్టేశాను. ఇప్పుడు దానికి ఇప్పుడు జ్వరం వచ్చింది, ఈరోజు తిథి నక్షత్రం బాగాలేదు, రేపు వెళ్దాం హాస్పిటల్కి అనుకుంటే అట్ట తీసేశారు మీరు ఆల్రెడీ దాన్ని. ఒక వస్తువు కూడనిది పూజా మందిరంలో ఉండకూడదు, ఉండకూడదు. ఉండకూడని వస్తువుని తీసేశారు, అయిపోయింది. అక్కడి నుంచి అంటే ఆ ప్రదేశం నుంచి అది బయటకు వచ్చేసింది. అది ఇప్పుడు మీరు షెల్ఫ్ లో ఉంటే ఉంటే నీళ్ళల్లో ఉంటే ఉంటే తీసుకెళ్ళిపోండి. ఎంత తొందరగా నెగటివిటీకి దూరంగా ఉంటే మీ మనసు అంత పాజిటివిటీతో నిండుతుంది. అది ధన్యవాదాలు. పరమేశ్వర్.